హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాట్స్. ఐఎమ్ అఖిల్ అండ్ దిస్ ఇస్ ఉదయ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎప్పుడు చెప్పేటట్టు మా టార్గెట్ 250, సో 163 దగ్గర ఉన్నాం. సో ఐపీఎల్ ఎండ్ కాబోతుంది. సో కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎక్సైటింగ్ కంటెంట్ వస్తాం ఐపీఎల్ సిరీస్ తర్వాత. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. సో ఫార్మాట్ చేంజ్ చేసాం. సో ఫస్ట్ రేపటి గేమ్ గురించి రాక్ పేపర్ సీజర్ గేమ్ ఆడి టీమ్స్ చూస్ చేసుకుంటాం. సో లెట్స్ జంప్ ఆన్ టు రాక్ పేపర్ సీజర్స్. Okay. 3, 2, 1. Rock, paper, scissors, shoot. Rock, paper, scissors, shoot. పంజాబ్ Ah! పంజాబ్ పంజాబ్ ఎందుకు వెళ్ళిపోతున్నాను? అమ్మో, నేను ఈ విల్ ఆఫ్ చేసినప్పుడల్లా ఓడిపోతా గైస్. ఇవాళ కూడా సిఎస్కి ఎట్లా చూస్ చేసుకున్నావు బాయ్ అన్న. నువ్వే చూసేసుకున్నావు, నేను కాదు. 10 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలుస్తుంది బాయ్ అన్న అంటే ఆ ఒక్క మ్యాచ్ ఇదే అంటే నిజంగానే అయింది. అంటే ఈ సిఎస్కే మీద ఆ మాత్రం నమ్మకం ఉండాలి. అదే గాయస్. సో ఎటు మాదే ఉంది. సరే, అది పక్కన పెట్టు. ఎటు మాదే ఉంది. అదే డీసీ ఉంది. డీసీ లీడ్ పంజాబ్ 5-1 ఉంది. నువ్వేంది వెళ్ళిపోతావు? డీసీ లీడ్ కాదు అది. డీసీ లీడ్ పీపీకేఎస్. అది ఒకప్పుడు ఇప్పుడు శ్రేయస్ వచ్చాడు అని చెప్పు. అప్పుడే డీసీ తొక్కలో టీం ఉంటుండే. ఇప్పుడు అంత పవర్ఫుల్ టీం వేసుకొని మళ్ళీ గెలవదు. పవర్ఫుల్ టీం పంజాబ్ గెలుస్తుంది. నీకు అర్థమైతలేదు. నట్టు బై వస్తే మొన్న చూసారు, మొన్న బాగా ఆడాడు. మొన్న వర్షం వల్ల అట్లా అయ్యింది. వర్షం వల్ల డ్రా అయ్యో పాయింట్ వచ్చింది, లేకపోతే ఆ పాయింట్ కూడా రాకపోతుండే. రాకపోతుండే మా టీం బ్యాటింగ్ 9th వరకు ఉంటది. మార్క్ ఆన్సన్ వరకు బ్యాటింగ్ అనమాట. ప్రియాంశ్ ఆర్య, ప్రొఫెసర్ సింగ్, శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లీష్, సింగ్, అంత పెద్ద బ్యాటింగ్ కదా, ఆయాసం వస్తుంది. ఇండియాకి వెళ్ళినప్పుడు మార్కస్ స్టోయినిస్, హస్మతుల్ వరసాయ్, మార్క్ ఆన్సన్, అప్పుడప్పుడు హర్షదీప్ సింగ్ కూడా కొడతాడు. సో అంత హెవీ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం మాది. మీ దగ్గర ఒక నటరాజన్ ఉంటే మా దగ్గర హర్షదీప్ సింగ్ ఉంటాడు. మీ దగ్గర స్టార్క్ ఉంటే మళ్ళీ హర్షదీప్ సింగ్ అనే అంటారు. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఈక్వల్ టు 2 మెంబర్స్, ఒక్కరు కాదు. రన్స్ ఇస్తాడు, వికెట్స్ తీయగలుగుతాడు. సో చెహల్ మీ దగ్గర ఎవరు? కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాళ్ళిద్దరు ఎవరెప్పుడు వేస్తాడో వాళ్ళకే తెలియదు. దానిలో ఇడు ఎప్పుడు వేస్తాడు. అది ఆన్సన్. మీ దగ్గర స్టార్క్ ఉంటే మా దగ్గర ఆన్సన్ ఉన్నాడు. అది హెవీ బ్యాటింగ్, హెవీ బౌలింగ్. అది ఫినిష్ చేయడానికి శశాంత్ సింగ్, నిహాల్ వదేరా ఫినిషర్ కావాలనా, ఓపెనర్ కావాలనా, స్పిన్నర్ కావాలనా, యార్కర్ స్పెషలిస్ట్ కావాలా, ఏం కావాలి చెప్పు. విన్ కావాలి. అదే రేపు విన్ కూడా అవుతుంది మాకు. అక్కడ నువ్వు పైన చూసుకుంటే అక్కడ నీకు ఏమని అనిపిస్తుంది? కుల్దీప్ యాదవ్ హ్యాస్ అన్ ఎక్సలెంట్ రికార్డ్ అగైన్స్ పంజాబ్ కింగ్స్ ఇన్ ఐపీఎల్. సో మిమ్మల్ని అందరినీ బుక్ చేస్తాడు. ఒకప్పుడు పంజాబ్ టీం వేరు, ఇప్పుడు పంజాబ్ టీం శ్రేయస్ అయ్యర్ వచ్చాడని చెప్పు. సార్ నా టీంకి వెళ్ళిపోనా? లైక్ పంజాబ్, డీసీ ఆల్సో డజంట్ హ్యావ్ ఎనీ ఇంజురీస్. ఫస్ట్ థింగ్, అది స్మాల్ థింగ్ అదే. అండ్ మా టీంలో ఫాఫ్ డు ప్లెసిస్ లాస్ట్ టైం వచ్చిండు, మంచిగానే ఆడిండు ఇన్నింగ్స్. అంటే అవుట్ మెల్లనే ఆడిండు, కాకపోతే పర్లే మంచిగా ఆడి. అభిషేక్ పూరల్ ఎప్పుడు వచ్చినా ఇంప్రెస్ చేస్తున్నాడు అనమాట. లాస్ట్ మ్యాచ్ నువ్వు మర్చిపోయాడు డీసీ ఏదో. లాస్ట్ మ్యాచ్ డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కదా. డూప్లెసిస్ ఏడాడిండు, 2 రన్లు కొట్టి అవుట్ అయ్యాడు. అంటే దానికి ముందు మ్యాచ్ వన్డేలో ఆడింది. ఓకే, మనం ఆ మ్యాచ్ గురించి చేయలే కాబట్టి అది గుర్తులేదేమో. అండ్ అభిషేక్ పూరల్ ఎప్పుడు వచ్చినా మంచిగా ఆడతాడు. లాస్ట్ టైం ఇంకా అది వదిలేదు దాని గురించి, ఎందుకంటే అందరు ఒక్కొక్కటి అవుట్ అయిపోయారు అనమాట. కరుణ్ నాయర్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఏది లేదు. నేను కేఎల్ రాహుల్ కన్నా ఎక్కువ కరుణ్ నాయర్ చూస్ చేసుకున్న నా బెస్ట్ ప్లేయర్ అని చెప్పి. కానీ ఈరోజు ఆ మిస్టేక్ చేయను నేను. ఓకే, అండ్ నీకు కేఎల్ రాహుల్ పక్కన పెడదాంలే కొంచెం సేపు. అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, వీళ్ళు ముగ్గురు మీద నమ్మకం పెట్టుకుంటే, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కొంచెం పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకన్నా ఎక్కువ నాకు విప్రాజ్ మీద ఎక్కువ నమ్మకం ఉంది. వాడు అవుట్ అయిపోతున్నారా లేకపోతే ఏమైతున్నారా అనేది లేదు, కొట్టడమే వాడి అజెండా. కొడుతున్నాడు, రన్స్ వస్తున్నాయి ఆడి వల్లనే, స్ట్రైక్ రేట్ తోనే. ఎంత తక్కువ మాట్లాడాలో నాకు అవసరం లేదు, ఎందుకంటే మా దగ్గర కాబట్టి. బౌలర్ లేరు అంటే ఏంది? నీకన్నా బెస్ట్ బౌలర్, వరల్డ్ క్లాస్ బౌలర్. హర్షదీప్ ర్యాంకింగ్ ఏంది? మిచెల్ స్టార్క్ నంబర్ 1. T20 మాకు T20s లో కావాలి, టెస్టుల్లో అవసరం లేదు. వరల్డ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాడు? ఎన్ని ఇయర్స్ అయింది? హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ T20s ఎవరు? T20 ఇంటర్నేషనల్స్ ఎవరు? హర్షదీప్ సింగ్. హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ ఎవరు? చహల్. నేనేమో మాట్లాడలేను. రేపు మ్యాచ్ లో అలా దిగడం స్టార్ట్స్ పట్టుకొని వచ్చింది.
ఓకే. సార్ నా టీమ్‌కి నేను హైప్ ఇచ్చుకుంటున్నా. అదే ఆ! ఇచ్చుకో. నా టీమ్ కూడా ఆ! నేను అయిపించుకుంటున్నా. ఈ కాకపోతే ఎక్కువ చహల్‌కి అయిపోయింది. కాదు. కుల్దీప్ యాదవ్‌కి ఎక్కువ ఛాన్సెస్ వచ్చినాయి ఇండియన్ టీమ్‌లో. వాడి పేరేం పేరు? యూజీ చహల్‌కి వచ్చినాయి. సో, కుల్దీప్ యాదవే తోపు వాడికన్నా. అండ్ అబ్బో! నటరాజ్, మిచెల్ స్టార్క్ అన్నాడు చూడు. ఇద్దరు కలిసి పెడతారు మీకు. అర్థమైందా రేపు? అలా. అంతే. హ్మ్. ఇంకా అది మా టీమ్. అండ్ మా దానిలో అక్షర్ పటేల్ కుడ్ బి ద ట్రంప్ కార్డ్ అని చెప్పి అక్కడ రాసుంది. సో, వాడేమన్నా అప్పటి వరకు వికెట్లు పడితే వాడు రావడానికి ఛాన్స్ ఉంటదా? కానీ అంత తొందర రాడు గదా! ఏమో. ఆ! ఇక్కడ నా బెస్ట్ పెర్ఫార్మర్స్‌కెళ్ళిపోదాము. నేను ఇద్దరిని చూజ్ చేసుకోవాల్సొస్తే. నేను రేపు ఫాఫీ, టూపీ, లెసిసిని చూజ్ చేసుకుంటాను. ఫాఫ్ బౌలర్? డూప్లెసిస్. బౌలర్ నట్టుబాయ్ వద్దు. నట్టుబాయ్ వద్దు నాకు. అయిపోయింది చెప్పినవు. ఏయ్! ఏంది సరే. బాయ్ నువ్వు? స్టార్ట్. సరే నటరాజన్. లేదు అమ్మా! నటరాజన్. రేపు రేపు అయిపోయింది గాయ్స్. వీడి టీమ్‌లో ఉండకపోతే నన్ను అమ్మో! ఉంటారులే. ముఖేష్ కుమార్ కంటే బెస్ట్. ఆ! ఓకే. అలా. నా దగ్గర హ్మ్. హోమ్ మ్యాచ్ కదా! శ్రేయస్ అయ్యరే. తెలుసు నాకు అదే చూజ్ చేసుకుంటావు అని చెప్పి. బౌలింగ్ ఆ! హోమ్ మ్యాచ్ కదా! హర్షదీప్ సింగే. తెలుసు నాకు. ది టాస్ గెలిచినావు. నేను రేపు గెలిచినా పంజాబే తీసుకుంటుండే. స్టార్క్ వర్సెస్ హర్షదీప్ సింగ్. రేపు చహల్ వర్సెస్ కుల్దీప్. కుల్దీప్. రేపు నటరాజన్ వర్సెస్ మార్కో యాన్సన్. బ్యాట్స్‌మెన్‌తో కంపేర్ చేయనులే. లైట్ మీద అందులో బ్యాట్స్‌మెన్. టెస్ట్‌లు ఆడేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సరే రేపు రేపు నువ్వు చూస్తావుగా. టెస్ట్ కాదు. మాకు మ్యాచ్‌ని బట్టి ఆడి మ్యాచ్‌ని గెలిపించుకునేలా కావాలి. అదే ఏ అట్లా. పిచ్ అయినా ఒకటే రకంగా ఆడేటోళ్ళు. అంతే. సో ఇంతటితో మ్యాచ్ ప్రివ్యూ సమాప్తం. సో అండ్ ఇవాల్టి మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు పాజ్. పాజ్ ఎందుకంటే ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. ఇక్కడి వరకు మీకు కంటెంట్ నచ్చితే నెక్స్ట్ ఇంకా మంచిగా ఉంటది. అండ్ అది మ్యాచ్ రివ్యూ గురించి. సో లెట్స్ జంప్ ఆన్ టు మ్యాచ్ రివ్యూ. ద మ్యాచ్ బిట్వీన్ కేకేఆర్ అండ్ సిఎస్కే. ఇవాళ కూడా డాట్ బాల్స్ ఎక్కువ చేశారు గాయ్స్. ఒక ప్రెవియస్ వల్ల అయింది ఏదో. అవసరం లేదు గాయ్స్. టీమ్‌లో బ్రేవిస్ వల్లే, ఆడి వల్లే, ఈడి వల్లే అంటే వాళ్ళ టీమ్‌లో కూడా పెద్ద ఏం ఆడలేదు. మీ నిందలేస్తా టీమ్ నేను. నువ్వు మీ డిఫెండ్ టీమ్ గురించి చేసుకోవాలి. మీ టీమ్ గురించి చెప్పు. మీ టీమ్ గురించి నేనేస్తాను నిందలు. అవి మీ టీమ్ ఏదో పెద్ద స్ట్రైక్ రేట్‌తో ఆడినట్టు చెప్తున్నావు. అందరూ వన్ డే‌లే ఆడిర్రు అక్కడ. ఒక రవి గాడు తప్ప. మీది చూపి. నాది చూపిస్తాలే. నువ్వు ముందు నీ టీమ్ గురించి మాట్లాడు. సో మా ఓడిపోయిన దానిలో టీమ్ గురించి మాట్లాడు. నరైన్ మంచిగా ఆడాడు. రహానే మంచిగా ఏమాడిండు? ఆడాడు. నరైన్ 17 రన్స్ 150 స్ట్రైక్ రేట్. ఇట్స్ 17, ఓకే. 26 రన్స్ 150 స్ట్రైక్ అదే రేట్. 26 పవర్ రన్స్. ప్లే‌లా మళ్ళీ అది. తర్వాత రహానే మంచిగా ఆడాడు. తర్వాత మనీష్ పాండే ఫస్ట్ 22 బాల్స్‌లో 20 రన్సే. తర్వాత హ్మ్. 6 బాల్స్‌లో 18 రన్స్ కొట్టిండు. సో ఫస్ట్ బౌండరీ 22nd బాల్‌లో వచ్చింది మనీష్ పాండేకి. సో ఈ ఐపీఎల్‌లో ఫస్ట్ బ్యాట్స్‌మన్ అంట. ఆ! సో ఏదన్నా రికార్డులు కొడతాడు మనీష్ పాండే. అదే కదా! తర్వాత రసెల్ యాజ్ యూజువల్ లాస్ట్ మ్యాచ్ ఫామ్‌ని అట్లానే కంటిన్యూ చేసి అట్లా 6లు ఇట్లా అలవోకగా కొట్టాడన్నమాట. 6లు గాని, 4లు గాని. అదే నీ ప్లేయర్ ఎవరు? నా ప్లేయర్ రఘువంశీ. యాజా నంబర్ 1 అయ్యాడు. సర్లే మీయోన్ కంటే కాదు. బెటర్ 1 రన్ కొట్టిండు. నువ్వు మియో డకౌట్. నువ్వు నరేన్‌ని తీసుకోలే? రఘువంశీ. నరేన్ బౌలర్ కదా! నరేన్ బౌలర్. ఓకే. యాహ్! సో నీ బౌలింగ్ గురించి వద్దులే. నా బౌలింగ్ గురించి చెప్పి ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌కి వెళ్దాం. సో నేను తీసుకున్న బౌలర్ పతిరానా. పతిరానా అనమాట. వాడు ఓకే. అంటే బెస్ట్ కాదు. ఓకే. పర్లేదు. ఓకే అంట. కానీ మావాడు కూడా ఓకేనే. లేదు నేను మావాడు అంశుల్ డబల్ కంబోజ్ ఓకే. నేను జనరల్‌గా అంశుల్ కంబోజ్‌ని తీసుకుంటుండే. వాడు ఆడకపోయినా మిగతా వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారని చెప్పి. నువ్వు ఖలీల్ అహ్మద్‌ని తీసుకుంటుండే. లాస్ట్ లేదు లేదు. తీసుకున్నావు. అంటే ఎక్కువ అంశుల్ కంబోజ్‌ని తీసుకున్నా. ఖలీలు వీళ్ళందరికన్నా. కానీ మా దాంట్లో బెస్ట్ వేసింది ఎవరనంటే స్పిన్నర్ నూర్ అహ్మద్ మస్తు వేసిండు. అక్కడే చాలా కంట్రోల్ అయింది వాడు వికెట్లు తీస్తా ఉంటే. అది మాకు ప్లస్ పాయింట్ అయిందనమాట ఓవరాల్ ఇన్నింగ్స్‌లో. నేను ఒక పాయింట్‌లో ఏమనుకున్నా తెలుసా? అబ్బా! వీళ్ళు మళ్ళీ 200 కొడతారు అనుకున్నా. ఈరోజు పక్కా బిస్కెట్ అనుకున్నా. కానీ అట్లేం కాదు. క్రేజీ అనిపించింది. అండ్ అది అయిపోయిన తర్వాత వెంటనే మా బ్యాటింగ్ వచ్చినాక నాకు ఎంత కోపం వచ్చిందంటే వెంటనే డక్అవుట్లు ఎందుకురా మీరు అనిపించింది నాకు. అయినా షైక్ రషీద్‌ని తీసేసి డివాన్ కాన్వేని తీసుకోండి బాయ్. అసలు వాడన్నా ఒక 4 అన్నా కొట్టి వెళ్ళిపోతాడు బాయ్. వీడు డక్అవుట్ 2 బాల్స్ 4 బాల్స్ వేస్ట్ చేసిర్రు అక్కడ. లేకపోతే మేము మ్యాచ్ 19 ఓవర్స్‌లోనే కంప్లీట్ చేస్తుండే. 90.4 వరకు కాదు. ఆ తర్వాత ఉర్విల్ పటేల్ వీడి గురించి నువ్వు నాకు చెప్తున్నావు నిన్న ఫాస్టెస్ట్ 100 ఇన్ T20s అని చెప్పి. అట్లా వాడు వచ్చిండు క్రేజీ స్ట్రైక్ రేట్ చూడు. 11 బాల్స్‌లో 4 సిక్సెస్ 1 4 కొట్టిండు. ఇప్పుడు ఎట్లనో సీఎస్కే అవుట్ ఆఫ్ ద రేస్ కానీ నెక్స్ట్ ఇయర్ మేబీ లైక్ పవర్ఫుల్ టీమ్ వస్తుందేమో. మొత్తం ఈ సీజన్ అంతా ముసలోళ్ళతో స్టార్ట్ అయ్యారు కదా. నెక్స్ట్ సీజన్ మొత్తం యంగ్ ప్లేయర్స్‌తో స్టార్ట్ అవుతుందని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఎంతవరకు నిజం అవుతుందో వాళ్ళ మేనేజ్మెంట్ తెలియదు కానీ ఇక్కడ పెద్ద బ్లండర్ ఏంటంటే అశ్విన్ వీడు నెంబర్ 4 వచ్చిండు. నేను ఆలోచిస్తున్నా కాదు ఎందుకు వస్తున్నాడు ఏంటి? ఓకే వికెట్లు ఏమైనా తొందర పడిపోయినాయనా లేకపోతే అసలు నాకేం అర్థం కాలే ఎందుకు అని. మేబీ వాడు ఉర్విల్ పటేల్ కొడుతుంటే వీడు ఆపడనుకున్నాడు అది ఇది అని చెప్పి. అయినా కానీ మంచి బ్యాట్స్మెన్ కావాలి కదా. అది చేసింది మనకి అని చెప్పి వచ్చిండు 4 బిస్కెట్ అయ్యిండు. తర్వాత
జడేజా వచ్చిండు. జడేజా కూడా కొంచెం ఫాస్ట్‌గానే కొట్టడానికి ట్రై చేసిండు. మంచిగానే ఆడిండు. మంచి స్ట్రైక్ రేట్స్. మీ వాళ్ళతో కంపేర్ చేస్తే మా వాళ్ళు చాలా బెటర్ అనమాట. అండ్ అందరికన్నా తోపు అసలు మ్యాచ్‌లో హోప్ తెచ్చింది డేవాల్డ్ బ్రేవిస్ అనమాట. వీడు ఒక పాయింట్ వరకు 20 రన్స్, 15 బాల్స్, 18 బాల్స్ అట్లా ఉంటుండే. ఆ తర్వాత వైభవ్ ఆర్డర్ లె ఓవర్ ఆ! 30 వైభవ్ రన్స్. ఓవర్ 11థ్ ఓవర్ టార్గెట్ చేసిండు. 6, 4, 4, 6, 6, 4 30 30 రన్స్. రన్స్ వచ్చినాయి. అట్లా ఆ ఓవర్ టర్నింగ్ పాయింట్ అనుకోవాలి మ్యాచ్ మొత్తము. అండ్ ఆ తర్వాత ఓడిపోయిండులే, అవుట్ అయిపోయిండులే. అండ్ శివం దూబే అప్పటి వరకు స్లో అవుతుండే. లాస్ట్‌లో విన్ అవ్వాలనుకునే టైంలో కొన్ని బౌండరీస్ కొట్టిండు. అండ్ ఇంకా మ్యాచ్ అవుట్ అవుతదా, లేదా అని అనుకునే టైంలో ఇంకా లాస్ట్ ఓవర్‌లో ధోని 6 కొట్టంగానే హమ్మయ్య అనిపించింది. ఆ తర్వాత ఇంక లాస్ట్‌లో అంశుల్ కంబోజ్ వచ్చి ఒక 4 కొట్టిండు. అయిపోయింది. అట్లా. అదే. మా బౌలింగ్ వైభవ్ హ్మ్. ఆరోరా ఒక్క ఓవర్ 30 రన్స్ ఇయ్యకుండా ఉండాల్సింది. లేకపోతే అయ్యే 30 రన్స్ 20 రన్స్ ఇచ్చినా అయిపోతుండే. 30 రన్స్ హ్మ్. ఇచ్చి మ్యాచ్‌ని చేజేతులారా చెన్నైకి ఇచ్చేసాడు. అదే. తర్వాత ఏసిన వాళ్ళు లైక్ నరైన్ వికెట్స్ తీయకపోయినా డబల్ ఓకే 28 రన్స్ చాలా కంట్రోల్ హ్మ్. చేసాడనమాట. నరైన్ ఆ! ఇంకా చక్రవర్తి వీళ్ళిద్దరూ లిటరల్లీ హ్మ్. స్కోర్‌ని అంటే 19 పాయింట్ అంటే ఒక స్టేజ్‌లో తొందర అయిపోతున్న మ్యాచ్‌ని మళ్ళా 20th ఓవర్ దాకా తీసుకుపోయిండంటే వీళ్ళిద్దరికే క్రెడిట్ ఇయ్యాలది. అండ్ అవును. హర్షిత్ రాణా పవర్ ప్లేలో మంచిగా చేసాడు 2 వికెట్స్. బట్ తర్వాత 2 ఓవర్స్ అంతేం హుహు. వేయలేదు. ఫస్ట్ 2 ఓవర్స్ అవును. 24 రన్స్ 2 వికెట్స్. తర్వాత 19 రన్స్. అదే. మొయిన్ అలీ కూడా పవర్ ప్లేలోనే 1 వికెట్. వైభవ్ ఓవరాల్‌కి హ్మ్. పవర్ ప్లేలో 1 ఓవర్ ఇచ్చాడు. తర్వాత హ్మ్. రసెల్ 2 ఓవర్స్ క్రేజీ ఏసాడనమాట. సో, లాస్ట్ అవును. ఓవర్‌లోనే ఆ 6 4 అట్లా ఎక్కువ హ్మ్. రన్స్ వచ్చాయి. ఆ హ్మ్. యార్కర్ మిస్ అయింది. కరెక్ట్ యార్కర్ పడుంటే ఫుల్ టాస్ పడకపోతుండే. 6 పోకపోతుండే. రసెల్‌కి ఒక అవును. అంతే. హ్మ్. అట్లా ఏదో నేను నరేన్‌నే నిన్న తీసుకున్నా. నీకు వరుణ్ చక్రవర్తిని తీసుకో అని చెప్పిన. నువ్వు నా మాట ఇనలే. నేను నరేన్‌ని తీసుకోను. చెప్పాను. ఆ! అందుకనే బుగ్గయినవు. వాడిని అప్పుడప్పుడు పాయింట్ తీసుకోనంటే ఇస్తా వాడు నీకు. బెస్ట్. ఆ! దానికేం పాయింట్ రాదు నాకు. నీ మంచి కోసమే చెప్పినా నేను. సో, ఇప్పుడు మేము పాయింట్స్ గురించి డిస్కస్ చేయలే కాబట్టి, ఈ మ్యాచ్ ఇంతటితో సమాప్తం. మ్యాచ్ రివ్యూ గురించి సమాప్తం. అండ్ ఇప్పుడు పాయింట్స్ వేసుకో. నాకు 27, ఏదొచ్చింది పాయింట్ అండ్ 24, 25. 24 25 నీది 23 ఉండే ఇప్పుడు 24 నా 27 నువ్వు చీటింగ్ చేస్తున్నావు చూడు. లేదు. నిన్నటి మ్యాచ్ చూస్తా ఎళ్ళి. చూడు 23 అనే ఆ! ఉంటది. సరే. 24 ఎప్పుడొచ్చినాయి? అమ్మా! ఇదో తప్పు చెప్పిండనుకో పైన ఎడిటింగ్‌లో 24 కట్ చేసి 25 ఎయండి గైస్. అమ్మా! ఆ! ఇలా 25 యేసుకుంటున్నావు 23కెళ్ళి. అమ్మో! అయితే రేపు సిల్వర్ జూబ్లీ అన్నమాట నాకు. అమ్మా! రేపు నేనే గెలిచేది. చూద్దాం. హ్మ్. సో, రేపటి మ్యాచ్ ఎవరు విన్ అవుతారో అని మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు చూసినందుకు థాంక్ యూ అండ్ పీస్ ఔట్. బాయ్.